నమస్కారం, జగిత్యాల సిటీ న్యూస్కు స్వాగతం. విద్యార్థి దశలోనే ఒక లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి శ్యామ్మోహన్ రావు అన్నారు. శనివారం జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొని చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కె లక్ష్మణ్, శీతల్, కల్పన, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా స్టూడెంట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ఏజ్ లో చాలా మందిని చూస్తూ ఉంటాం ట్రిపుల్ రైడింగ్ ఉంటే ఒక 200 మంది విద్యార్థులకు బైక్స్ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ 200 మంది పిల్లల్లో నాకు తెలిసి ఒక 10-20 మందికి తప్ప ఎవరికి కూడా లైసెన్స్ లేదు, పొందడానికి అవకాశం లేదు. కాబట్టి సో ప్రతి సిటిజన్ 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. అలాగే మన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాం, మన నాన్న గురించిన బండే కదా అని చెప్పి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటాం. మన యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ట్రాఫిక్ వాళ్ళది ట్రిపుల్ రైడింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఆర్ ఇట్స్ ఎ బ్యాన్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. మరి అలా ట్రిపుల్ రైడింగ్లో దొరికితే కూడా మనం పనిష్మెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? లేదు అన్నీ కరెక్ట్ ఉన్నాయి, లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, యాక్సిడెంట్ చేస్తారు కానీ ట్రిపుల్ రైడింగ్లో ఉన్నారు. అలాంటప్పుడు కూడా మీకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి క్లెయిమ్స్ కూడా రావు. సో చాలా సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి మీద మీరు ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ క్రైమర్ సైబర్ క్రైమ్. చాలా మంది మీకు తెలియకుండా వాళ్ళని సపరేట్గా పెట్టి మిగతా వేరే కన్విక్షన్ వాళ్ళతో కలపరండి. పెద్దవాళ్ళందరూ ఒక సపరేట్ జైలు ఉంటుంది, వీళ్ళని స్టేట్ హోమ్ అని అంటారు, స్టేట్ హోమ్లో పెడతారు. ప్లస్ వాళ్ళు ఎలాంటి నేరాలు చేసినా వాళ్ళకి బెయిలబుల్ అఫెన్స్, అది బెయిలబుల్ అఫెన్స్ కదా అని చెప్పేసి వెంటనే బెయిల్ వస్తుందని చెప్పేసి నేరాలు చేయమని కాదు మా ఉద్దేశము. మీరేంటంటే బాగా చదువుకొని మీరు ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి నేరాలు ఒకవేళ అట్లాంటి పాల్పడ్డా కూడా చేయకూడదని మీరు చెప్పడానికి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మ్యాక్సిమం అబ్బాయిలు ఎక్కువ కేసులు రావడం నేను చూశాను నా కోర్టులో. బైక్ మీద వెళ్ళడము, ఫాస్ట్ రైడింగ్ 279 అని ఐపీసీ అని ఉంది, దాని కింద ఫాస్ట్ రైడింగ్ ఉంటుంది, దాని కింద పనిష్మెంట్ ఉందండి 6 months. మీరు అట్లా ఇప్పుడు ప్రజలకు సార్ వాళ్ళంతా చెప్పేది అబ్బాయిలు బైక్ రైడింగ్ ప్లస్ మొబైల్ సెల్ ఫోన్స్ మనకి ఎంతవరకు యూజ్ అనేది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. దానికంటే ఎక్కువ మాట్లాడితే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. మొబైల్ కొనిస్తారు పేరెంట్స్, ఎందుకు కొనిస్తారు? మీరు బయటకు వెళ్తే సేఫ్టీ లేదు, అమ్మాయిలకి ఇవ్వాలి అసలు సేఫ్టీ లేదు. సరే అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళడం రావడం వచ్చినప్పుడు మన సరే కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతో కొనిస్తారు, కానీ దాన్ని చాలా వరకు మిస్యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్, మ్యాక్సిమం స్టూడెంట్స్. కాకపోతే దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో మీ సబ్జెక్ట్ పర్పస్ ఇంటర్నెట్ యూజ్ చేసుకోండి అండ్ ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోండి, కానీ దాన్ని మాత్రం మిస్యూజ్ చేయొద్దని. దానివల్ల ఇప్పుడు ఇంతకుముందు మీ కరెస్పాండెంట్గా చెప్పినట్టు సైబర్ క్రైమ్స్, దానివల్ల చాలా పనిష్మెంట్ కూడా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సో వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళకి సపరేట్ మేడం చెప్పినట్టుగా సపరేట్ జైలు ఉంది. పెద్దవాళ్ళతో కాకుండా ఈ 18 ఇయర్స్ క్లాస్ అయినటువంటి బాల నేరస్తులందరూ కూడా శిక్షణ అనుభవించే విధంగా సపరేట్ జైల్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇట్ ఇస్ ఆల్సో పనిషబుల్ కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకా చిన్నపిల్లలు మేడం చెప్తున్నట్టు ఈరోజు సిటీలో మేజర్గా జరుగుతుంది స్టూడెంట్స్లో ప్యాకెట్. You will be put to trial and once you are found guilty, you will be imprisoned to jail. So once you are imprisoned for more than 6 months, take it that you are and you will not get admission in any of the colleges. You might be thinking if not this college, then you may get admission in some other college. But once you get imprisonment for more than 6 months, then you will not get admission in any of the college, and there ends your future in your life. So I just appeal, with few words I conclude that it is my humble appeal that each and every the parents of each and every individual over here are making many efforts, and you don't know how much they are striving hard to pay your fees and everything. So it is only that they just dream about you seeing in a very respectable position. So you please stand up to the dreams of your parents, and that will just keep your parents happy, will give you immense happiness than the pleasure of bragging. మన ఈ మధ్య గోండు విలేజ్ పోయినాం. ఆ గోండు విలేజ్ పోతే అంత నిరాక్షరాస్యుడు, అక్కడ వాళ్ళ కష్టాలకు ఆసక్తి లేదు, వాళ్ళకు ఆ సంప్రదాయం లేదు. మన సమాజంకి వచ్చేవారు మనం అనుకుంటున్నాం బాగా డెవలప్ అయిపోయాం, మాకు బాగా సంస్కారం వచ్చేసింది, బాగా చదువుకున్నాం అని మనం అనుకున్న మనము
ఎంత చదువుకుంటే కట్నం అంత పెరుగుతుంది. ఆయన డిగ్రీ చేస్తే కొంత కట్నం, పీజీ చేస్తే ఇంకా ఎక్కువ కట్నం, 10,000 ఉద్యోగం చేస్తే కొంత కట్నం, 50,000 ఉద్యోగం చేయగలిగితే ఇంకా ఎక్కువ కట్నం, 1,00,000 జీతం సంపాదిస్తే ఇంకా ఎక్కువ కట్నం. అంటే చదువు ఆర్థిక సంస్థ పెరుగుతున్న కొద్దీ కట్నం పెరుగుతున్నది. అంటే దీని అర్థం ఏంటంటే మనం సంస్కారం తగ్గుతున్నది. ఎంత చదువుకుంటామో సంస్కారం తగ్గుతున్నది. అది కాదు మనకు కావాల్సింది. ఎంత చదువుకుంటే సంస్కారం పెరగాలి, కానీ తగ్గదు. తర్వాత వరకట్నం చావులు. పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతోటి అత్తగారికి వస్తే అమ్మాయి సహజంగా ఆశలు ఉంటాయి. దీనికి మనలో ఉన్నటువంటి అత్త కావచ్చు, మామ కావచ్చు, భర్త కావచ్చు, మనలో ఉన్నటువంటి దురాశ ఇంకా కట్నం తీసుకురావాలి అని వేధించడం అనేది నీచమైనటువంటి పని. దానివల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. వరకట్నం వేధింపుల కనుక ఇరుక్కున్నట్లయితే లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని చట్టాలని మన లాభం కోసం, ఇతర లాభం కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి, మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జడ్జి గారికి ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ మెసేజ్. సో సార్ తీసుకున్నటువంటి టాపిక్ నిజంగా మన భారతదేశంలో ఒక బర్నింగ్ టాపిక్ అండి. ఈరోజు గృహహింస నిరోధక చట్టం అని కూడా వచ్చింది. అక్కడ మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, మీ కాలేజీలో డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, మీకు అన్నం పెట్టట్లేదు అనుకోండి, సరిగా చూడట్లేదు అనుకోండి, దాని గురించి మీరు గృహహింస నిరోధక చట్టం కింద మీ నాన్నగారి మీద, మీ అన్నగారి మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా వరకట్నం చావులు, దాని గురించి కూడా చట్టాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, పోషించట్లేదు, మీరు బిలో 18 years ఉన్నారు, మీరు అందుకే మన ఇది బిలో 18 years ఉన్నారు, దాని గురించి మెయింటెనెన్స్ అని ఒక చట్టం. ప్రతి దానికి చట్టాలు ఉన్నాయి. చట్టాల గురించి చెప్పాలంటే అసలు ఎన్ని రోజులైనా సరిపోదు. ప్రతి దానికి ఒక చట్టం ఉంటుంది. ఇప్పుడు మేము ముఖ్యంగా ఈ కాలేజ్కి ఇక్కడ వచ్చి చెప్పడానికి ఎందుకు వచ్చామంటే ఈ ర్యాగింగ్ ఒకటి, తర్వాత జూనియర్ జస్టిస్, తర్వాత మా మిత్రుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు వరకట్నం చావుల గురించి, ఇటువంటి ముఖ్య చట్టాల గురించి అవగాహన కల్పించడానికి, అదేవిధంగా డ్రైవింగ్ మోటార్ సైకిల్స్ దాని గురించి ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు వరకట్న చావుల గురించి లక్ష్మణ్ గారు చెప్పారు. బట్ సాక్ష్యంకి వచ్చే వరకు వాళ్ళు ఏమంటారంటే లేదు కడుపు నొప్పుండే మందు తాగి చచ్చిపోయింది, లేకపోతే అగ్గి పెట్టుకొని చచ్చిపోయింది అని అలా చెప్తారు. ఎవరు కూడా నిజమైన కారణాలు చెప్పరు. దానివల్ల కేసులన్నీ దిగిపోతున్నాయి. అంటే కట్నాలు చావులు కావాలి, ఉండాలి అని మేము అనుకోవట్లేదు. బట్ ఇవన్నీ చట్టాల గురించి అవగాహన కల్పించుకుంటే చాలా ముందు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు వరకట్నం ఇస్తేనే పెళ్లి వరకట్నం తీసుకున్న వాడిని నేను పెళ్లి చేసుకోను అని అన్నారనుకోండి, మీరు డెఫినెట్లీ దట్ ఈస్ దాంతో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఆ చట్టం గురించి తెలుసుకొని వరకట్నం గురించి మేము ఇది చేయము, ఒక ప్రతిజ్ఞ తీసుకొని మేము వరకట్నాలకు వ్యతిరేకం అని అన్నారనుకోండి, ఆ చట్టానికి కొంచెం తోడు కల్పించినట్టుగా ఉంటుంది. చాలాలో నేటివిటీ ఎక్కువ అయిపోయిన గురించి చెప్పినట్టు మా మేడం శీతల్ గారు చెప్పినట్టు ఇప్పుడు ర్యాగింగ్ ఇక్కడ లేదు. బట్ వేరే హైదరాబాద్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ర్యాగింగ్ కేసెస్ అండ్ మోర్ పర్టికులర్ ఇన్ మెడికల్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇప్పుడు నేను వరంగల్లో పనిచేసినప్పుడు అక్కడ ఆర్ఈసీలో ఇటువంటి నీట్లో దట్ ర్యాగింగ్ వాజ్ దేర్ అండ్ వీ హ్యావ్ and I also congratulate, I also thank for patience hearing a few people, you students by ఇక్కడ కూర్చొని అంత ఓపికగా మా విన్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. పట్టణంలోని వాణినగర్లో గల రాజరాజేశ్వర దేవస్థాన భూములకు సర్వే చేసి సరిహద్దులు పెట్టనున్నట్లు, ఈ భూములను ఎవరైనా ఆక్రమించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. శనివారం పట్టణంలోని దేవాలయ భూములకు సర్వే చేశారు. రైట్ డైవర్స్ వెళ్ళిపోయాను మీరు అందరం.
అయ్యో అంటే లేదు. మన జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైంది. మొదటగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఇక్కడ ప్రసాద్ అనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇక్కడ డ్యూటీస్ చేస్తున్నాడు. ఫస్ట్ ఈ దేవాలయం చాలా పురాతనమైంది కాబట్టి ఈ దేవాలయానికి దేవాదాయ శాఖ నుండి మా స్టేట్ స్థపతి గారిని రేపు పిలిపించి ఇక్కడ నూతనంగా అంటే ఉన్న దేవాలయాన్ని రెనోవేషన్ పునరుద్ధరించడానికి ప్లాన్లు ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. అది కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతున్నది. తర్వాత నెక్స్ట్ దీనికి సుమారు 12 ఎకరాల దాదాపు 11.5 ఎకరాల వరకు ల్యాండ్, ప్రైమ్ ల్యాండ్ చాలా విలువైన ల్యాండ్ ఉంది కాబట్టి చాలా రోజుల నుండి ఈ ల్యాండ్ ఇష్యూలో డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి. పేపర్లో కూడా రావడం చూస్తున్నాం. అంటే ఈ డిస్ప్యూట్స్ అన్ని నివారించడానికి మేము ఏం చేస్తున్నామంటే ప్రత్యేకించి అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ నుండి వీళ్ళను ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జైతాల్ గారిని డిప్యూటీ చేయించి ఈ 2 days సర్వే చేయించి మేము సర్వేలో వచ్చినటువంటి మా దేవాలయం ల్యాండ్ని మేము కాపాడుకొని అందులో దేవాలయం ల్యాండ్లో ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఆ ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళ మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ సెక్షన్ 53 ప్రకారంగా కేసులు పెట్టి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం తెలుపుతున్న తర్వాత పక్కన మనకు కొంత కెనాల్ కూడా 10-15 ఫుటాస్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ కూడా తెలిసింది. అది కూడా మన ల్యాండ్ ఎక్విజిషన్కు గవర్నమెంట్ ప్రపోజల్ పంపడం జరుగుతుంది. ఇంకేమైనా అడుగుతున్నారు పీఈటీ ఆ ట్రిబ్యునల్ మేము కేసు ఫైల్ చేస్తాం. తర్వాత ఎవిక్షన్ ప్రపోజల్ 14 ఉన్నాయంట. అవి మేము ఇప్పుడు సర్వే అయితే ట్రేస్ అవుట్ చేస్తాం. సర్వే అయినాక ఎవిక్షన్ ప్రపోజల్ మీరే. పట్టణంలోని కృష్ణానగర్కు చెందిన అడ్లగట్ట శ్రీలక్ష్మి అబాకస్ మెంటల్ అర్థమెటిక్ 4250 ప్లస్ మైనస్లతో కూడిన 2 అంకెల సంఖ్యల వరుసకు 25 చొప్పున 170 వరుసల సాధన కేవలం 60 నిమిషాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, లింకా బుక్ ఆఫ్ రికార్డ్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది. మొబైల్లో క్యాలిక్యులేటర్ దయచేసి ఓపెన్ చేసి పెట్టండి. నేను మీరు కొట్టే విధంగా చెప్తాను. ఓకే, దయచేసి మొబైల్ ఫోన్స్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి పెట్టండి ప్లీజ్. ప్రయత్నం చేస్తున్నాను. గెట్ రెడీ. 2 + 6 + ఈమె పర్ఫార్మర్. ఇక ఈమెదే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ ద మాస్టర్ శివ శశాంక్, ద గ్రేట్ స్కేటర్. మీకు ఆల్రెడీ తెలుసు జగిత్యాలలో ఒక ఛాంపియన్. 2300 నంబర్ను క్రాస్ చేసిన మరుక్షణం రికార్డ్స్లోకి శ్రీలక్ష్మికి ఆల్ ది బెస్ట్ చెప్తూ కరెక్ట్. కరెక్ట్. నెక్స్ట్ 79 కరెక్ట్. కరెక్ట్. నెక్స్ట్ 99 కరెక్ట్. నో రిపీట్. రైట్. నెక్స్ట్ 83 నో రిపీట్. 67 right. Yeah, created a new Guinness World Record.
She has completed T6th line. T6th line. Altogether 4,250 numbers. Altogether 4,250 numbers within 1 hour. Settled a new record in the area of the Guinness Book of World Record in the area of Abacus. The first time we are giving the floor, created a new Guinness World Record, sir. One girl, 2,300 numbers she had completed in 1 hour, sir. She broke in the record by 4,250 numbers in 1 hour. Verma Book of Records, Memento Book of State Records lo ee records entry చేస్తున్నట్టు proud గా announce చేస్తున్నాము. Congratulations little kid, Book of State Records. We like to party. We like to party. We like to party. We like to party. Pride for Jagtal Town. ఇది మన కోసం ఇది గౌరవ మాట ఉంది. మన ఒక చిన్న అమ్మాయి షీఈ్ మేకింగ్ ద గిన్నీస్ బుక్ రికార్డ్. నేను ఆఫీస్లో కూడా ఒక రోజులో చూశాను. ఇది గాడ్ గిఫ్ట్ యాజ్ వెల్ యాజ్ అది పర్సనల్ ఎఫర్ట్స్ కూడా ఆమె పెట్టున్నారు. సో ఐ కంగ్రాచులేట్ హర్ ఫర్ ద ఫీట్ దట్ షీ హ్యాస్ అచీవ్డ్. And I congratulate her teachers, parents, everybody for the feat that she has achieved. And I wish her all the best for any future endeavors that she is going to take up. Future lo kuda ame plan chestunnaru. Inka pedda records achieve cheyali idilaga nenu ashistanu. I wish her all the best. Thank you. Dhanyawad. 2 3 get ready, sir 2 1 3 wait for 12 1 12 get ready start countdown 38 12 minus 45 89 minus 37 minus 47 55 minus 19 36 minus 76 minus 10 72 minus 13 that's it. 67 wrong. 38 12 minus 45 89 minus 37 minus 47 55 minus 19 36 minus 76 minus 10 72 minus 13 that's it. 87 good. 61 55 minus 45 minus 61 12 18 28 minus 17 63 15 minus 28 minus 36 35 minus 39 92 that's it. 153 66 59 minus 20 పని చేయాలి కోసం మాత్రమే స్ట్రగల్ చేస్తాము. ఆయన while doing the skating itself he is answering the questions within very short time. 2-3 సెకండ్లో మాత్రమే చెప్తున్నారు. So that is a great feat. I congratulate him for whatever he has achieved so far. Trying to achieve the record itself is a big achievement. Whether the record is reached or not, that's a different thing. But having this enthusiasm and having this confidence in himself is a very big thing. I congratulate him for that and wish him all the best. Wish him all the best for this record as well as any other endeavors that he is going to take up in his future. Very, very well. Very well. ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు, సరైన వసతులు కల్పించడం లేదని టీఆర్ఎస్ నాయకులు ప్రైవేట్ స్కూల్స్ యజమాని అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్మోహన్ సార్కు మేము వినతి పత్రం ఏమంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఇక్కడ ఉన్న జగిత్యాల ప్రాంతంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, గుమస్తలు ఉన్నారు.
వారి పిల్లల్ని కూడా ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను అభ్యసించేందుకు చదివియాలంటే వాళ్ళకు కొంచెం కష్టకాలంగా ఉన్నది ప్రస్తుతానికి ఉన్న ఫీజుల వల్ల. అయితే ఫీజులు అనేటివి మునుపు 2 సంవత్సరాల క్రితం ఇంతగా లేకుండే. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ టెక్నో అని, టీజీ అని, ఈ టెక్నో అని, ఏసీ టెక్నో అని ఇట్లా హైటెక్ నేమ్స్ పెట్టేసి వీళ్ళు ఫీజులు అనేటివి ఎక్కువగా పెట్టడం వల్ల కొంతమంది నిరుపేదలు ఇంగ్లీష్ మీడియంలో చదవలేని పరిస్థితి ఉన్నాయి. అట్లాగని గవర్నమెంట్ మోడల్ స్కూల్ ఉన్నప్పటికీ కూడా అలా స్ట్రెంత్ వచ్చేసి కొంచెం లిమిటెడ్గా ఉంటుంది కనుక అందులో అందరు పిల్లలు చదవలేరు కనుక మేము వారి అసోసియేషన్కి ఏంటంటే రిక్వెస్ట్ చేసి మారుతున్న కాలం ప్రకారం పోవాలన్నటువంటి పరిస్థితి ఉంటే దానివల్ల కొంతమంది నిరుపేదలకు చాలా ఇబ్బంది అవుతాయి. దాదాపు 60-70% నిరుపేదలు ఉంటుంది సార్. కావున వారికి మీరు రాయితీని ఇవ్వాల్సి ఉంటుంది. వారికి ఏదైతే మీ స్కూల్లో కొంతమందిని కూడా నిరుపేదలు ఉంటే వారికి కొంతమంది ఒక 2-3 కుటుంబాలకు ఎవరైతే ఉంటుందో ఉచిత విద్యను కూడా మీరు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సేవా దృక్పథంతో మీ యొక్క అసోసియేషన్ లోపల చర్చించుకోండి. మీకు ఒకటి అసోసియేషన్ 2 అసోసియేషన్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మేము ఇచ్చినటువంటి మెమోరాండం వాళ్ళకు కూడా మీరు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి మేము ఏదైతే మీకు రిక్వెస్ట్గా చేస్తున్నామో దాన్ని అందరినీ కూడా మీ అసోసియేషన్లో చర్చించుకొని ఖచ్చితంగా నిరుపేదలకు విద్యను అందించాలి. టీఆర్ఎస్ఏ నాయకులు పరశురామ గౌడ్ గారు ఈ ప్రైవేట్ పాఠశాల పైన ఫీజుల గురించి మాకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే వారు అందరికీ ఒకే మాదిరిగా తీసుకుంటున్నటువంటి విషయం చెప్పడం జరిగింది. కానీ ప్రతి స్కూల్ లోపల పేదలకు తగ్గించుతున్నాం. తర్వాత తల్లిదండ్రి లేనటువంటి పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అక్షర సత్యం. నా స్కూల్ లోపల కూడా ఒక 4గురికి నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి స్కూల్ లోపల కూడా ఆ డిమాండ్ లేకుండా చేస్తున్నాం. ఇక మీరు ఈ ఇచ్చినటువంటి మెమోను మా సంఘ సభ్యుల ద్వారా పెట్టి దాన్ని సాధ్యమైనంత వరకు కృషి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని